హలో ఈ హలో ఈ మీ తండ్రి పెట్టింది ఏమో ఎక్కువ అయిపోతుంది మీదంతా. ఏ బావా ఏ ఎవతే నువ్వు బాబా నువ్వు లోపొస్తానని మరి వచ్చి బజారముండా ఏ చిల్లర ఏ మగందానా. గొజ్జ బావా ఏ కొచ్చేదన్నా ఏమి గానగలేమన్నా. ఏ ఎవరిలో తోటలో పెట్టుకున్నావంట శ్యామలాని? ఎవరు నీకెవరికి వచ్చిందా నీ అబ్బా ఎవడే నువ్వు మీ బాబును ఏ డాడీని తోటలో పట్టుకున్నారా నువ్వు పెట్టుకున్న శ్యామలని? ఎవడు మీకు ఇద్దరు తండ్రి బిడ్డకి ఏమి అవలైపోయిందా? మీరంతా ఏందో మీరు చిల్లరలు చేసి మమ్మల్ని చిల్లర ఎత్తాను. ఏ తోటలో ఇండ్లు కట్టావంట? ఏ తోటలో బేవర్సముండా మీ నాయనకి బుద్ధులుంటాయి, నీకు బుద్ధులుంటాయి, అందరుకుంటాయి ఏమన్నా గానగలేమన్నా. ఏ తోటలో ఏదో ఇండ్లు కట్టావంట కదరా? ఎవడు కట్టినారని అసలు తోటలో ఇల్లు ఏమో కట్టడం అసలు మీ ఊరు అదే నాదే ఊరు నీనాడు లేదే. ఏ నీ బట్టలు బయటపడ్డాయంట్రా ఇంటి చుట్టూ. మీ నాయన బట్టలు పోయమన్నాయి కాబట్టి నా బిందె చూస్తానని మీ ఇద్దరు కలిసి తండ్రి బిడ్డ నాటకాలా. ఏ నీదే చినిగిపోయిన చెడ్డీ పడిందంట్రా. మీ చిరిపోయినా చూడ. బజార్ ముండా నీకు మాట్లాడి సిగ్గులేదా? ఏందో అంతా ఇట్లాంటివన్నీ మాట్లాడేకి నీకు. ఏ నీ కొడుకు కూడా పుట్టాడంట కదరా? పార్టీ ఇవ్వవా? ఏం పార్టీ? కొడుకు పుట్టినందుకు. ఎవరే నువ్వు అసలు ఏం మీ ఇద్దరు తండ్రి అసలు మేము ప్రశాంతం ఉన్నీరా మమ్మల్ని. నా ఫ్రెండ్ చెప్తానుండు నీ కథ. మెట్టి మెట్టి ఇరిగిపోతుంది నీకే. ఇంకోసారి మొత్తం అడ్లిచ్చే ఉంటే లోపల ఉండే వల్ల నా ఫ్రెండ్ కి తెలియదు నువ్వు ఇట్లా వంచుకున్న తోటలో అని. సైతాన్ ముండా బజార్ ముండలానా నైటీలు కొట్టేదానా నీకు వినపడుతుందా? నీకేమన్నా అవ్వలాగా ఏమన్నా ఉందా? ముసిల్లి శ్యామలని ఎందుకు పెట్టుకున్నావురా? మన అమ్మ జీతం మీ నాయనే ఉంచుకోండి, నేను కాదే ఊరిని గొబ్బు లేకపోతే చెప్పాను. మొత్తం చెప్తా. వీనికి కొడుకు పుట్టినాడు, వాడు కూడా గొజ్జనే పుట్టినాడని చెప్తా. చెప్పు తీసుకొని కొడతా నీకు. మళ్ళా గొజ్జానికి ఎట్లా పుడతారే నీ లోపరం ఉండదనా? అందుకే కదా గొజ్జ పుట్టాడు అని చెప్తున్నాను. బర్రి గొంతు పడుతుందా? గొంతు చూడు నీకు ఇంటానే నీకు అబ్బా. నా గొంతు చూడు, నీ బుడ్డి చూడు. నీ చూసుకో ఫస్ట్, నీ చూసుకొని మాట్లాడు. ఇల్లు ఎందుకు కట్టావురా చెత్తేదవా? లోపలికి ఎవరైనా సంసారం కోసం ఇల్లు కడతారు గాని బోకముండల కోసం ఇల్లు ఎందుకు కట్టావురా? లోపరదానా మీ నాయన కట్టినాడే సైతారం ఉందనా. మీ నాయన మీ అమ్మకి చెప్పుకో, మీ అమ్మ కూడా ఎట్లా ఉండదు. మొత్తం తోట చుట్టూ చుట్టుకున్నారంట్రా. చంపేండ్రా మీ నాయన. ఇంకా చంపేస్తారు. ఇంకా ఇట్లాంటి చేస్తే ఇంకేం చంపకుండా ఏముంటారా? అందరినీ పిలుచుకొని దగ్గరికి వస్తారా? చెప్పు తీసుకుని కొడతాం. మానం మరది లేకుండా పోతాను. అసలు మా ఊరు ఏదో తెలుసా నీకు? ఆ పిల్లోని ఏదైనా స్కూల్లో వేయకూడదరా? వాళ్ళమ్మ జీవితం నాకు సంబంధం లేని మ్యాటర్ అని చూసేద్దాం తప్ప మీరు మీరు అసలుకి మిమ్మల్ని కొండపెట్టి నరికి పోగులు వేయాలి. ఇంకా ఎందుకురా? ఎవరోని పెట్టుకున్నావురా ఇంట్లో? ఎవరు పెట్టుకున్నా నేను? నువ్వు గొజ్జగానివి, నీకెందుకురా అట్లాంటివి? నువ్వు గొజ్జదానివి, నువ్వు గొజ్జం ఉండదానివి, నువ్వు గొజ్జ ఆటలవి ఆడతావు. నేను లక్షణంగా ముద్దుగా ఉన్నా కదరా? ఏంది కర్రీ ముఖం వేసుకొని మా ముక్కు ముఖం వేసుకొని? నేను ఉండగా నీకు వేరే వాళ్ళు ఎందుకురా? ఉండే ఓ నిమిషం ఉండు. ఏం చేస్తున్నావురా? సైలెంట్ అయిపోయాము. గొజ్జ బావా, గొజ్జ బావా ఉన్నావా? గానాగలేమన్నా ఏమన్నా నవ్వులా చేస్తాను. ఏమన్నా లోపల ఉండదనా బజార్ ముండా సైతాన్ బనీను చెడ్డీ ఉన్నాయంటారా ఇంట్లో? ఎవరుకుండా చెడ్డీలు నీ అమ్మ నాకు వస్తాయి. ఇంకా బూతులు వస్తాయి. ఇంకా ఇంటి పైన ఎందుకురా చెడ్డీ ఆలడ తీసావంట?
నీకే నువ్వు నీ ఆలాట తీసుకోవాలి చూడు అంతా ఏంది ఆ తోట నిండా మాట్లాడుతున్నావు. ఆ తోట నిండా చెడ్డీలు అంటారా? ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు? నువ్వు వేసుకుంటావు చెడ్డీలు నువ్వన్నీ బొక్కల బండి ఎందుకురా తోటలో అన్ని కొన్నావు? ఏ నాకు వస్తాయి ఇంకా బూతులు వస్తాయి బేవర్స్ ఉండా నాకు మళ్ళీ ఏం మాట్లాడతాను కింద ఏమన్నా నాకు ఏమన్నా ఊరి పెద్దలంతా నీతో మాట్లాడాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు? కొజ్జాగాడు ఎందుకు ఇక్కడ తోటలో ఇల్లు కట్టాడని? ఏ నాకు వస్తాయి ఇంకా నువ్వు గొజ్జేదాని గొజ్జ మాట్లాడుతున్నావు నువ్వు. ఈ అబ్బా ఏం గానగర్ ఏమన్నా సరిగ్గా మాట్లాడంటే ఏమన్నా ఒకసారి 2 సార్లు మాట్లాడదాన్ని పల్లాపులకి అందరు ఊర్లో షోకలు ఉన్నారా చోవానమ్మ జగ గొజ్జావానికి పిల్లోడు ఎట్లా పుట్టాడని? నాకే అసలు నాకు బూతులు వస్తాయి అసలు బూతులే మా అమ్మ గిమ్మని కూడా అసలు నిన్ను అనేకరా నాకు నీకు పిల్లలు పుడతారా పుట్టరా? ఏ సైతాందనా నీ అబ్బా కర్రీదనా కర్రీ అట్లాంటివనుకో మళ్ళా మంచి కూతురు వస్తాయి ఇంకా ఏమే ఒకసారి మళ్ళా పల్లాపొలకి నువ్వు కర్రీ మొగం దానా రాయితే వస్తారు వద్దు నాకు ఇంక మళ్ళా ఎక్కడెక్కడ పిల్లోళ్ళని పుట్టించావురా? నీ అబ్బా మళ్ళా ఎవరు పుట్టించాడు? డాడీ వెళ్ళి ఇరక్కపోయాడు అక్కడ. ఇరకపోతాడో నరుకొని పోతారో వాళ్ళు నీ ఇష్టం. మళ్ళా మీ నాయన తరగా నరుకొని పోతారా? నువ్వు తోటలో ఇల్లు కట్టావని తెలిసి చూసేకి వెళ్ళాడురా. తోట ఇది నీది తోట ఇల్లు. మా మాయకుడు డాడీని ఇరుక్కున్నాడు రా. బర్రి కొంతదనా నువ్వంతా నువ్వు నంగ మాత్రం మాట్లాడద్దు నాకు సరిపోదు అంతా దానికి లింక్ పెడుతున్నారా. అమ్మా మీ ఏంటి పోమన్నాడు చచ్చిపోయినారే మీరంతాను మీ ఫ్యామిలీ అంతా ఏందే మీతో డాడీ చాలా బాధపడుతున్నాడు రా. అల్లుడు ఇట్లా పెట్టుకొని పిల్లోని కన్నాడు. పిల్లోడు కూడా గొజ్జా పుట్టాడని డాడీ చాలా ఫీల్ అవుతున్నాడు రా. బేపడుచుకున్నదానా ఎవరు అల్లుడు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి అల్లుడు? ఏం మీ పెళ్లి జరిగింది ఏమన్నా? ఏం అప్పుడే ఊహించుకుంటున్నారు మీరంతా? నేను ఇప్పుడు నాకు పిల్లలు వేరే వాళ్ళు పుట్టడం ఏంది మీరంతా మంగళ పంచాయతీ ఇదంతా? చాలా బాధపడుతున్నాడు డాడీ తెలుసా. అల్లుడు గొజ్జా అని తెలిసి మళ్ళా వచ్చానుకో కడితేనా గానగలు మాట్లాడుతున్నావు. ఏం పల్ల గొజ్జ అనుకుంటు గొజ్జేదాన్ని నువ్వే గొజ్జేదానివి. లోపర్ ముండా మళ్ళా మాట్లాడతావు సైతాందానా గుడ్ల మొగం దానా కర్రీ మొగం దానా ముక్కు మోసుకొని నీ దానికి మళ్ళా గొజ్జ అంట. మళ్ళా గొజ్జ నువ్వు మీ నాయనకి వచ్చేవాడు, మీ ఓళ్ళకి వచ్చేవాళ్ళు, మీ ఊరికి వచ్చేది నువ్వు కూడా వచ్చేదానివే సైతాన్ కూడా దానా. పొద్దున్నే గొజ్జా కడుపులోకి ఏం వేసుకున్నావురా? నువ్వేం వేసుకున్నావు? నువ్వు గొజ్జ కడుపులోకి నీ గొజ్జ కడుపులోకి ఏం వేసుకున్నావు? నేను మ్యాగీ తిన్నారా నువ్వు? సైతాన్ ముడదనా బుడదర ముడదనా నీకు ఎంత గానా వస్తే ఇంకా మంచి కూతురు ఇంకా ఏం తిన్నావురా? నువ్వేం తిన్నావు? నేను మ్యాగీ తిన్నారా. చూసి కబ్బు ఉండదనా. డాడీ క్యారీ కట్టుకొని వెళ్ళాడు తోటకి. ఏం తోటకి? నువ్వు కట్టిన ఇంటికి. ఇంటి పైన రాపిచ్చావంట గొజ్జల్లుడి ఇళ్ళని. లోపలికి నా మళ్ళా మంచి మాట మాట్లాడద్దు నువ్వు. గానాక ఏమన్నా చేస్తారా ఏమన్నా? నీకో విషయం తెలుసా? ఏం తెలుసు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ ఏమో తెలుసు అంటాను. నువ్వు అరగొజ్జా. నువ్వే గొజ్జ ఉండదన్న మళ్ళా నువ్వు నిలువు గొజ్జా. నువ్వు అడ్డం గొజ్జ గొజ్జ అంటేనే అర్థం అనరా గొజ్జగా. గొజ్జ అంటేనే అర్థం రా సగం అని. గొజ్జ అంటేనే నువ్వుకే పదము. నువ్వు అటు సగము ఇటు సగం. ఆడదానికి తక్కువ మొగోడికి తక్కువ ఆడదానికి ఎక్కువ. చెప్పు దీని కొడతా కలిసి ఉండదన్న మళ్ళా నువ్వు గొజ్జ ఆటలాడుతున్నావులే. గొజ్జ గడుపులోకి ఏం వేసుకున్నావురా? నువ్వు చెప్తానా తగ్గి మాటలు ఎక్కువైపోతాను ఇవన్నీ. డాడీ ఇక్క వెళ్ళాడురా. ఏమన్నా హెలికాప్టర్ పంపిస్తావురా?
నేను ఏంటి పంపింది నీకైతే నువ్వు సావాలి అట్లే ఇంకా ఏ డాడీని తోటలో హెలికాప్టర్ ఎక్కిరా సంపని ఇంకా సావాలి అప్పుడైతే నీ పని ఏ నువ్వు ఉంచుకున్న దాన్ని కూడా చంపేస్తారా చంపేని ఎవడు ఉంచుకున్నాడో ఎవరికో వానికే కనబడుతుంది ఏ డాడీ వీడియో కాల్ చేస్తావా చెప్పుతో కొడతా వీడియో కాల్ చేస్తే ఏ మా సెక్యూరిటీ కూడా స్నానం చేస్తున్నాడు రా అవసరమేరా నీ ఫోన్ చేయొద్దు అసలు ఇప్పుడు ఫోన్ ఏడు చేద్దాం చెప్పు ఫస్ట్ మనోజంగా ఏ మా సెక్యూరిటీ గార్డ్ స్నానం చేస్తున్నాడు రా నానమన్నా ఏమన్నా నేను చూస్తావేమో అని వీడియో కాల్ చేయమన్నా యా? నువ్వు చూస్తావని వీడియో కాల్ చేయమన్నాను రా సో వాళ్ళమ్మ వాళ్ళని ఏందేను అంత నాకు చిల్లర చేస్తానో చూడని ఏం అసలు నువ్వు మమ్మల్ని మనిషి ఉందిరా నువ్వు మీ నాయన మీ ఊరోళ్ళు మొత్తం అంతా ఎన్ని ఫోన్లు చేసి చెప్తే ఎంత నంబర్లో పెట్టుకున్నా ఏ సెక్యూరిటీ గార్డ్ చాలా బలంగా హైట్ గా ఉన్నాడు రా నీ లెక్క కొజ్జా బాడీ కాదురా నీకే ఉద్యమం ఉండదన్నా నాకు రేగిందనుకో గొజ్జ ఆటలాడదు ఆడదు అర్థమైందా నువ్వు గొజ్జను మొగోను మీ ఊళ్ళో ఏమైనా ఉంటే అందా ఉండేవాళ్ళు ఉంటే పంపి ఎట్లా దాన్ని పంపిద్ది ఆడ ఏ సెక్యూరిటీ గార్డ్ బాగా పెంచాడు రా పిరా అనుకోబద్దా పోయి ఏ నేను నీకే జీవితం ఫిక్స్ నువ్వు నా జీవితం ఏంది నువ్వు మాట్లాడేది ఏ ఏదున్నా నీతోనే రా కానీ నువ్వు గొజ్జారా నువ్వు గొజ్జా మళ్ళీ గొజ్జారని ఏంటి అంటున్నావు నన్ను పో ఏ గొజ్జ అయినా పర్లేదురా డాడీ కూడా గొజ్జ అల్లుడే ఇష్టం అన్నాడు నీతో బిజినెస్ చేయిస్తాడంట లారీలో ఏ గుజ్జమండా నువ్వే గుజ్జేదానివి గుజ్జేదాని ఏ మనం బాగా సంపాదిస్తాం రా నువ్వు బాగా కష్టపడరా ఎవడు కాదు ఏంది మీకెట్టు పెడతా నిన్ను పేపడుతుందని అలా సైతాన్ని అట్లా ఆడుకుంటా సరే తోటకు బయలుదేరరా త్వరగా నీకు చెప్తానా ఇంకోసారి నాకు సత్తా ఇద్దు అని చెప్తానా నీకు ఒకసారి 2 సార్లు చెప్పేది మీకు ఫోన్లో చేయొద్దర్రి కొంపలకి 7 కొంపలు అంటుకొని పోతాయి మీ వల్ల తండ్రి బిడ్డ వల్ల ఏమి మీకు అవలాగా ఉందేమన్నా ఏ నీ తోటలో కూడా ఒక కొంప ఉంది కదరా అక్కడ బయట ఉండారండి ఏందే నీకు అక్కడే కాదు ఇక్కడ తోటలో ఇల్లుంది కదరా అబ్బా ఇళ్ళతో మిమ్మల్ని పండబెట్టి కోసి పాపంలే మిమ్మల్ని ఏ డాడీ బయట బోర్డు వేపించాడు రా తోట బయట తెలుసా ఏమని వేపించినారే గొజ్జ అల్లుడు తోట అని చెప్పు తీసుకుని కొడతావు మీ నాయన గాడైతే ప్రసాద్ అంటాడు నువ్వైతే గొజ్జేవాడు అంటావు మీకు ఎంత ఎట్టకారమా నేనంటే ఏ ముద్దుగా పిలుచుకుంటాం రా వచ్చిదాను అట్లే ముడ్డి మీద తనుకుంటా పోతావు మళ్ళా మీ ఊరినంతా లోపలికి ఉండదానా మళ్ళీ మాట్లాడతావు మళ్ళా ఏం ఇష్టాసారం అయిపోయిందా మన ఫోన్లో ఇంకో విషయం తెలుసా గొజ్జాముండా మనం మాట్లాడతాం మళ్ళీ విషయం వినురా నీకో విషయం తెలుసా ఏంటి వింటావు నువ్వు సైతాన్ ముండా మళ్ళీ మాట్లాడి మళ్ళీ అంతా డాడీ తోటలోకి లారీ వచ్చేదట్లా రూట్ వేపిస్తున్నాడు రా వేపించుకోండి మీరు ఎప్పుడు మీరు అవే కదా దొంగ పనులు అవన్నీ ఏ లారీలో నువ్వు వచ్చేకే చెప్పు తీసుకుని కొడతా మళ్ళా నువ్వు లారీలో అలసిపోయి ఇంటికి వచ్చేకి రూట్ వేపిస్తున్నాడు రా రూట్ వేపించేయగల ఆ దారిలోనే వేపించేస్తారు రూట్ వచ్చే మిమ్మల్ని ఇద్దరిని కుక్కలు అరుస్తున్నాయి కదరా కుక్కలు అరుతున్నాయి మళ్ళా నీ వాయిస్ని తోటలో ఉన్నావా తోటలో ఉండాను ఏడ ఉండాను నీకు అవసరమా మా ఇంట్లో ఉండా సరే గాని నీకు విషయం తెలుసా నీకు మాలం ఉండా చెప్పినప్పుడు విను నాకి మళ్ళా బూతులు వస్తాయి నీకు విషయం తెలుసా తెలిస్తే ఏమి తెలిసిపోతే ఏమి నువ్వు ఇప్పుడు వింటావరా ప్లీజ్ నీతో మర గొజ్జవాడు అంటావు గంతం నాదెల్లా నిజంగా నన్ను గొజ్జవాడా అని చెప్పు తీసుకుని కొడతావు మళ్ళా బజార్ ముండా మళ్ళా నువ్వు గొజ్జ ఆటలాడతాను అంతా ముద్దుగా గొజ్జ అంటే తప్పేముందిరా రంకలగుండా నువ్వు రంకలగుండే రంగ ఆటలాడద్దు అర్థమైందా పెర్ర నిలయం ఎప్పుడు వస్తావురా చెప్పుతో కొడతారా నిన్ను నువ్వు ఫోన్ పెట్టి పిల్ల పెర్ర నిలయం
ఏ నాకేం నోరు మూసుకో ఫోన్ పెట్టే నువ్వు కూడా ఫోన్ పెట్టి గానాకలు ఏమైనా చేసినావు అనుకో నీకు ఇట్లా ఏ లారీ తోటలే కొట్టేనా ఇంట్లో కూడా వచ్చేది అట్లా పెట్టాలరా. ఫోన్ పెట్టే కర్రీ ఉండ ఫోన్ పెట్టే మనం మాట్లాడుతా ఫోన్ పెట్టే